వ్యాపారస్తుడు భయపడుతున్నాడండి. హ్మ్. లేకపోతే గనక పారిశ్రామికవేత్త భయపడుతున్నాడు. హ్మ్. ఇళ్లల్లో ఉండేటువంటి మిడిల్ క్లాస్ భయపడుతున్నారు. ఎందుకని? హ్మ్. కూలీలకి డిమాండ్ పెరిగింది. హ్మ్. పేదలకి డిమాండ్ పెరిగింది. హ్మ్. వాళ్ళు బార్గెనింగ్ కెపాసిటీ పెరిగింది. హ్మ్. ఎందుకు? వాళ్ళకి కొంత బెనిఫిట్ వచ్చింది కాబట్టి. హ్మ్. దీనికే వాళ్ళు అల్లాడిపోతా ఇప్పటిదాకా తిట్టుకుంటే, హ్మ్. ఇంకా నువ్వు ఎంతైనా ఇస్తానన్నప్పుడు, హ్మ్. మరి ఇంకా అసలు ఈ మనిషి ఎక్కడ దొరుకుతారు ఇక్కడ? హ్మ్. ఇవాళ రైతు వ్యతిరేకంగా ఉన్నాడు జగన్‌కి. హ్మ్. ఎందుకు? రైతు కూలీలు అవును. ఎక్కువ కాస్ట్ అడుగుతున్నారు. పెరిగిపోయింది. హ్మ్. మధ్య తరగతి ఎందుకు కోపంగా ఉన్నారు? ఇళ్లలో పని మనుషులు ఎక్కువ అడుగుతున్నారని. హ్మ్. భవన నిర్మాణాలకు సంబంధించిన మేస్త్రికి కోపం ఉంది. హ్మ్. ఎందుకని? హ్మ్. భవన నిర్మాణ కార్మికులు ఎక్కువ కూలీలు అడుగుతున్నారు. పెరిగిపోయినాయి. హ్మ్. ఇవాళ అదే పనిని హ్మ్. వ్యాపారస్తుల కోపం ఉంది. ఎందుకంటే గుమస్తాలు హ్మ్. ఎక్కువ అవును. డిమాండ్. అవును. ఇవాళ అంతకంటే ఎక్కువ ఇస్తానన్నప్పుడు ఇంకా అసలు ఎందుకు పని చేస్తాడు ఎవడైనా సరే? అవును. ఇవాళ నాకు తెలిసి హ్యాపీగా వీళ్ళ అన్న క్యాంటీన్ రీఓపెన్ చేస్తారు. వస్తాయి. హ్మ్. ఇంట్లో ఓ ₹1500 మహిళలకి ఇస్తారు. హ్మ్. అవును. ముగ్గురికి మా ఇంట్లో అయితే గనుక ఓ ₹1500 చెప్పి 4500 ఇప్పించిందంటే నాకేమో ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కడతాను గానీ మీకు రాదు. రేపైతే హ్మ్. అది మానేద్దాం అనుకుంటున్నాను. రాయొచ్చు. కంప్లీట్‌గా హ్యాపీగా ఇంట్లో కూర్చుంటే హ్మ్. నలుగురం కలిసి వెళ్ళేసి టిఫిన్ చేసేసి భోంచేసేసి రాత్రికి భోజనం చేసేయచ్చు. హ్మ్. సరదాగా సినిమాలు, షికారులు జరగచ్చు. ఎందుకంటే చేయూత హ్మ్. ఇట్లాంటివన్నీ ఇస్తారు. ఎందుకు కష్టపడాలి నేను? అవును. ఇప్పుడంటే పొద్దున్నే అంటే అప్పుడు 4 నుంచి సాయంత్రం దాకా గొంతు అప్పుడు చించుకో సోమరిపోతులు అవరా మరి? సోమరిపోతే ఎందుకు అవుద్దప్పుడు? మా ఆత్మాభిమానం అనమాట. హుహు. హ్మ్. అది కదా! అంటే హ్మ్. చంద్రబాబు గారు చేస్తే ఆత్మాభిమానం వస్తది. హ్మ్. ఆ రో ఆత్మవిశ్వాసం మీలో ఆత్మ పెంపొందించడం అది. ఒక రకంగా. కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో లేదంటే చంద్రబాబు ఇద్దరిని కంపేర్ చేసుకున్నప్పుడు ప్రజలు